ప్రోవర్బ్స్ చాప్టర్ 22 సామెతలు చాప్టర్ 22 గురించి మనం ముందు వీడియోలో చూసాము. అయితే దాని కంటిన్యూషన్లో దేవుడు ఏమంటున్నాడంటే సామెతలో 22వ అధ్యాయము 23వ వచనంలో ఫర్ ద లార్డ్ విల్ ప్లీడ్ దేర్ కాజ్ అండ్ రాబ్ ఆఫ్ లైఫ్ దోస్ హూ రాబ్ దెమ్. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఎవరి పక్షమున? దరిద్రుల పక్షమున. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, కుమ్మమున తట్టి వారిని ఏడిపించవద్దని ఉంది కదా ముందు దానిలో. అలాంటి వారు యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడతారంట. దరిద్రుల పక్షమున దేవుడు నిలబడి ఉంటారంట. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమనుకుంటాం అంటే విషయాలు తెలియక వాడు దరిద్రులే, పేదవాడు, ఎవరూ లేనివాడు, ఆస్తి అంతస్తు లేనివాడు, డబ్బు లేనివాడు, వీడిని ఎలాగైనా ఎన్ని రకాలుగైనా మోసం చేయొచ్చని మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా మానవులందరూ కూడా అలాంటి స్వభావం కలిగి ఉంటారు, 99%. అయితే దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నారు వారి తరపున. దరిద్రుల తరపున దేవుడు నిలబడి వ్యాజ్యమాడతారంట. యెహోవా వారి పక్షంలో వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఆవిడని చంపేసినా పర్లేదు, వీడిని మరణానికి అప్పగించినా పర్లేదని మనం అనుకుంటే దేవుడు ఒక మాట చెప్తున్నారు, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఎవరైతే దరిద్రుని ప్రాణం దోచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, అలాంటి పని చేశాడో, వాడి ప్రాణాన్ని దేవుడు దోచుకున్నట్టే ఆ ప్రాణం లేకుండా చేస్తారు, చంపేస్తారు. దీని యొక్క మీనింగ్ అన్నమాట. కాబట్టి మనం ఎవరం కూడా దరిద్రుల జోలికి, పేదవారి జోలికి, తల్లిదండ్రులు లేని వారి, భర్త లేని వారి జోలికి, ఆర్ఫన్స్ జోలికి వెళ్ళటం చాలా డేంజర్. అది ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. దేవుడు చాలా చక్కగా చెప్పారు, వారి పక్షమున నేను వ్యాజ్యమాడతాను అని చెప్పి. ఆర్ఫన్స్ అంటే తేలిక, తల్లిదండ్రులు అంటే తేలిక, భర్త లేని స్త్రీలంటే తేలిక. మరి ఇలా ఎన్నో రకాల కొంతమంది మనుషులంటే చాలా చీప్ ఐడియా కలిగి ఉంటారు. కొంతమంది అసలు వాళ్ళు మనుషులే కాదన్నట్లు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వారి పక్షమున నేను వ్యాజ్యమాడతాను అని చెప్పి, వారి ప్రాణమును దోచుకొని వారి ప్రాణాన్ని నేను దోచుకుంటాను అని స్వయాన సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ మాటలు చెప్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం గురించిన సహోదరి సహోదరుడా, దయచేసి ఈ మాటలని అర్థం చేసుకొని మరి మంచిగా జీవించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాను.